అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ నిజం ఛానల్ అండి. జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్ పెట్టి తన పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడతాడండి. చంద్రబాబు నాయుడు గారి ముఖారందం చూసి లక్ష్మీ మెట్లు వచ్చాడా అని మాట్లాడతాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. కనీసం జ్ఞానం ఉన్న వ్యక్తిలా కూడా మాట్లాడలేకపోతే ఏం సమాధానం చెప్పాలా ఈ క్యాండిడేట్కి? ఎవరి ముఖం చూసి రారండి. క్రెడిబిలిటీ, అతని క్రెడిబిలిటీ, నాయకుడి క్రెడిబిలిటీని బట్టి వస్తారు ఎవరైనా పారిశ్రామికవేత్తలు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, అతను క్రెడిబిలిటీ 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అతను చేసిన డెవలప్మెంటు కళ్ళకు కనపడి ఇవాళ చంద్రబాబు నాయుడు అంటే రాష్ట్రం కాదు, ఇంటర్నేషనల్ ఆ బ్రాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే పరిశ్రమలకి పెట్టింది పేరు, అభివృద్ధికి చిరునామా. ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధికి చిరునామాగా ఉంది. కొన్ని వందల కంపెనీలు నీ బతుక్కి దావోస్ పోయి కనీసం ఒక ఇంగ్లీష్ ముక్క మాట్లాడలేక వెరీ లెంతీ క్వశ్చన్ అన్న జీవితం నీది. నువ్వు గత 14-19లో చంద్రబాబు నాయుడు గారు కష్టపడి కొన్ని కంపెనీలు తెస్తే వాటిని తరివేసిన పరిస్థితి. లుల్లు కంపెనీ, కియా అనుబంధ సంస్థ, వాళ్ళు చెన్నైకి తరలిపోయిన పరిస్థితి. జీరో డెవలప్మెంటు నీ 5 సంవత్సరాల్లో పోలవరం కానీ అమరావతిని కానీ ఏమీ డెవలప్ చేయకుండా పిచ్చి మాటలు మాట్లాడతా ఇవాళ వచ్చిన కంపెనీలను కూడా నువ్వేదో క్రెడిబిలిటీ, కనీసం ఒక ఇంగ్లీష్ క్వశ్చన్ అడిగితే చెప్పలేని నీ బతుక్కి నువ్వేదో కంపెనీ తెచ్చినట్టు లక్ష్మీ మిట్టలు అంట ఇతను పోయి కలిశాడంట గతంలో, ఇప్పుడు అతని వల్ల కంపెనీ. ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి! నువ్వు కనీసం 1 కిలోమీటరు పోవటానికి కూడా పరదాలు కట్టుకొని తిరిగావు. రాష్ట్రం కోసం ఎటువంటి సాక్రిఫైస్ చేయని జీవితం నీది. నువ్వు ఇవాళ వచ్చి మాట్లాడుతావు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు లూటీ చేసావు. కనీసం కష్టపడ్డ సంపద కాదు, దాంట్లో కూడా చెల్లి వాటా అడిగితే మెడబట్టుకొని బయటికి నెట్టిన చరిత్ర నీది. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయి నీది కాదు జగన్మోహన్ రెడ్డి. నీ జీవితాంతం కూడా నువ్వు చంద్రబాబు నాయుడు తపస్సు చేసిన చంద్రబాబు నాయుడు గారి కాలిగోటికి సరిపోవు. ఇవాళ 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలు పరదాలు కట్టుకొని రోడ్ల మీద తిరుగుతా 5 సంవత్సరాలు టైం వేస్ట్ చేసి జనాన్ని పీల్చి పిప్పి చేసినందుకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి నీ తల్లి చెల్లి అందరు రోడ్డు మీద పడి బ్రతిమలాడితే జనాలు పోనీలే అని ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఒక 20 సంవత్సరాలు వెనక్కి నెట్టావు. అలాంటి దరిద్రమైన పాలన చేసి ఇవాళ మళ్ళా నువ్వు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావంటే ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక్క మాట మాట్లాడుతుంటే నీకు 10 మాటలు బూమరాంగ్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా ఇవాళ